వైద్యులు సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తెలియజేశారు. మంగళవారం కలెక్టర్ నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్, ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఉందని, అందువల్ల ఈ అంశంపై ఎక్కువ దృష్టి సారించాలని, ఎవరైనా జ్వరం, జలుబు, ఇతరత్ర వ్యాధులతో ఆసుపత్రికి వచ్చినట్లయితే తక్షణమే వారికి చికిత్స అందించాలని, సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చిన వారి వివరాలను, నమోదైన గర్భిణీ స్త్రీల వివరాలను ఆయన పరిశీలించారు. అంతేకాక ఫోన్ ద్వారా వారితో మాట్లాడి సాధారణ ప్రసవం జరిగిందా లేక సిజేరియన్ అయ్యిందా అని అడిగి తెలుసుకున్నారు. పిహెచ్సిలో డాక్టర్లు, సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని అడిగారు. డాక్టర్తో మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఆపరేషన్ లేకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కృషి చేయాలని అన్నారు. ఇందుకు గాను ముందుగానే ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎం నర్సులు గర్భిణీ స్త్రీలను ముందు నుండి కౌన్సిలింగ్ చేయాలని, సాధారణ ప్రసవం జరిగేలా వారిని చైతన్యం చేయాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ తప్పనిసరి చేస్తారని, అలా కాకుండా వాటిని తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. ఎదురైందమ్మా, నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. నల్గొండ కలెక్టర్ మాట్లాడుతున్నాను. ఎక్కడ ఎదురైంది? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? ఎక్కడమ్మా ప్రైవేట్? మీరు ఉండేది ఎక్కడ? సోలిపురం. మీరు ఉండేది ఎక్కడ? రైట్. నార్మల్మా లేకపోతే సి సెక్షన్? రైట్. అయితే మా గవర్నమెంట్కి ఎందుకు పోలేదు, మా ప్రైవేట్కి ఎందుకు? అప్పుడు పెయిన్ సెక్షన్ ఎక్కడ ఉన్నారు మీరు? అక్కడే ఉన్నారు. ఎంతకుండా ఉన్నారా లేకుంటే? ప్రైవేటే సార్. ఇస్తున్న సర్వీస్ను దాన్ని పెంచే విధంగా ముందుకెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ. అందరు క్లాస్ కొట్టడం. అంటే వాస్తవం చెప్తే సార్ మీకు చెప్పుకోవాలి సార్. ఎందుకంటే అందరూ నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా సార్ చాలా స్ట్రిక్ట్ అసలు రోజు విజిట్ చేస్తున్నాడు సార్. అసలు అందరు స్టాఫ్ అందరు భయపడినాయి కాదు. గవర్నమెంట్ డాక్టర్స్, స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఫీడ్బ్యాక్ వచ్చి మొత్తం జిల్లా కలెక్టర్ అందరూ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. మీరు ఆ జిల్లా ఎందుకంటే నేను ఆ సార్ కింద నేను పనిచేస్తాను. ఎందుకంటే అట్లాంటి కలెక్టర్ గారు ఉంటే మేము ఎక్కువ పని చేయడానికి అవసరం ఉంటుందా లేదా? ఏదైనా ఎవరైనా కలెక్టర్ ఉంటుందని నాకు తెలుసు సార్. ప్రతి పిఎస్సి, ప్రతి బస్సు దాకా తిరిగినటువంటి కలెక్టర్ ఉంటుందా సార్? రియల్ ముఖమంది చెప్పాలి సార్. వీఆర్ వెరీ ఫీలింగ్ ప్రౌడ్. లిక్కర్ తాగినాక కూడా ఎక్కువ మత్తు వస్తుంది. అంటే ఒకసారి ఒక సిగరెట్ తాగి మంచిగా ఒక 3-4 అవర్స్ వాళ్ళకి డిఫరెంట్ లోపంలో ఉంటారు అన్న. దానివల్ల అంటే తక్కువ చీప్గా రావడం, ఈజీగా యాక్సెస్ ఉండడం వల్ల సో ఇది ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ మధ్య అక్కడ తిరుగుతుంటే
స్కూల్లో అడిగాను, సరదాగా లేదు సార్ తాగాం సార్, అదే లేదు మీరు తాగుతున్నారు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ లేదు సార్ మేము తాగుతున్నాం, మా ముందు సీనియర్లు తాగేవాళ్ళు సార్. అంటే వీళ్ళు తాగుతుంటే పక్క పెడితే ముందు సీనియర్ తాగేవాళ్ళంటే ఏంటి, ఆ స్కూల్లో పిల్లలకు అలవాటు ఉంది అర్థం. అంటే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అంటే 13-14 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు. 13-14 ఇయర్స్ నుంచి దాదాపు 35-40 ఇయర్స్ వరకు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మొదలైన రోజు మన దగ్గర డిస్ట్రిక్ట్ జైలుకి వెళ్ళాను. డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 60-70% ఎవరున్నారంటే గాంజా కేసు అరెస్ట్ అయిన ఉన్నారు. వాళ్ళు గాంజా స్మగ్లింగ్ చేస్తున్నాడు లేదా తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఎస్పీ గారు ఏం చేశారంటే లేదు తాగే వాళ్ళని వద్దు, ఫస్ట్ మనం ఎవరైతే సప్లై చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇద్దామని ఎక్కువ వాళ్ళని అరెస్ట్ చేయించారు. అంటే 70% వాళ్ళే ఉన్నారు. అక్కడ ఉన్న 8 రోజులు 221 మెంబర్స్ మొత్తం టోటల్గా అక్కడ ఇన్మేట్ జైలు. అయితే అందులో 70% వీళ్ళే ఉన్నారు. ఇది ఎట్లా పోయిందంటే గ్రామాల్లో కూడా పిల్లలు తీసుకుంటారు. సిగరెట్ ఏడో జైలు పెట్టుకోవచ్చు హ్యాపీగా, ఆ చిన్న పాకెట్ ఎక్కడ పెట్టుకోవచ్చు. అది ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది కానీ మరి దీనంత ఉంటుంది. కొకైన్ లాంటి వర్క్స్ మొత్తం మత్తులో ఉండే అవకాశం ఉంటుంది. మైండ్ ఏం పనిచేయదు. సో